హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నేష్ని. చూడండి ఫ్రెండ్స్, మా చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్, దానికి అరటికాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. ఆ అరటికాయలను అయితే మనం హార్వెస్ట్ చేయబోతున్నాం అన్నమాట. అంటే మనం కోయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ అరటికాయలని. ఈ అరటికాయలు ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ అరటికాయలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే ఈ అరటికాయలు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవైతేనే మంచి అరటికాయ బజ్జీ, అరటికాయ కూర అవన్నీ వండుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, ఇది ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉంది కదా ఫ్రెండ్స్. అరటి చెట్టుని అయితే కట్ చేసాం అనమాట. దాంట్లో ఉన్న అరటి చెట్టు కాయలకి ఇంకా దవ్వ కోసం అయితే మేము కట్ చేసాము. బాగుందో? ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ దవ్వ. అరటి చెట్టుకున్న దవ్వ ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద దవ్వ. ఈ దవ్వతోనైతే కూర వండుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, కూర వండుకుంటారు కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ కూర వండుకోవడం అయితే వస్తే మీరైతే కామెంట్ బాక్స్లోనే మంచి దవ్వతో కూర వండడం ఈజీగా కాదా అనేసి నాకైతే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ దవ్వ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నమాట. దవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా ఈ విధంగా ఇలా ఉంటుంది. అరటి చెట్టుకి బోన్ లాంటిది అన్నమాట ఫ్రెండ్స్ ఈ దవ్వ. మంచి చూడండి ఫ్రెండ్స్, ఈ దవ్వ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, అరటి చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అరటి ఆకులు ఇస్తుంది, ఇంకా అరటికాయలు ఇస్తుంది, ఇంకా దాని లోపల ఉన్న దవ్వ కూర ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా అరటికాయలు హార్వెస్టింగ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.